దుల్కర్ సల్మాన్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 19 రోజులు కంప్లీట్ అయింది. ఈ 19 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 16 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో లక్కీ భాస్కర్ 34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కేరళ నుంచి 20 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 6 కోట్లు, తమిళనాడు నుంచి 14 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఓవర్సీస్ నుంచి 27 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ సినిమా 19 రోజుల్లో 103 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు కేరళలో. ఇక కర్ణాటకకి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కర్ణాటక అండ్ హిందీ కలిపి 3.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో హిట్ అయింది. తమిళనాడులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టరు. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 13.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టరు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 50 కోట్ల షేర్ వచ్చింది. అంటే 23 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే. కలెక్షన్స్ తగ్గిన పోటీలో అమరను, కొత్తగా రిలీజ్ అయిన కంగువా అండ్ మట్కా సినిమాలు ఉన్నా కానీ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. సో సినిమాకు రన్ ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ అయ్యేంత వరకు డిసెంబర్ 5 వరకు థియేటర్స్లో ఉంటుంది. సో ఆల్రెడీ 100 కోట్లు క్రాస్ అయింది కాబట్టి ఇక ఎంత వచ్చినా ఏమంటారు లాభాలే. ఇక సినిమా 50 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ అయింది. ఇది మన దుల్కర్ సల్మాన్కి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండవ 100 కోట్ల సినిమా. సీతారామంతో మొదటి 100 కోట్లు కొట్టాడు. మళ్ళీ వెంటనే రెండవ సినిమా లక్కీ భాస్కర్తో మరో 100 కోట్ల సినిమా కొట్టాడు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా మొన్ననే డీజే టిల్లుతో 100 కోట్ల సినిమాలు కొట్టారు. అంతకుముందు సర్ సినిమాతో 100 కోట్లు, గుంటూరు కారంతో 200 కోట్లు, ఇలా మంచి సినిమాలు వస్తున్నాయి. అది మన లక్కీ భాస్కర్ రిలీజ్ అయిన మొదటి 19 రోజుల్లో 103 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 27 కోట్లకు అమ్మారు. 23 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.